భద్రాచలం పట్టణంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో శుక్రవారం డాక్టర్ ఎంవి కోటిరెడ్డి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని డాక్టర్ ఎంవి కోటిరెడ్డి సేవలను ప్రశంసించి అభినందించినారు. డాక్టర్ ఎంవి కోటిరెడ్డి 30 సంవత్సరాలు ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద ఆదివాసీ గిరిజనులకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందించినారు. వీరి వలన ఎంతో మంది ప్రాణాపాయ స్థితి నుండి కోలుకున్నారని అన్నారు. పెనపాక, జానంపేట, చింతూరు, భద్రాచల ప్రాంతాల్లో వైద్యసేలందిస్తూ ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజల ఆధారాభిమానాలు చూరుగొన్నారని వారు తెలిపినారు. అలాగే భద్రాచలం ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేసినారని కొనియాడారు. చింతూరు ఏరియా ఆసుపత్రిని ఒక 100 పడకల ఆసుపత్రిగా చేసిన ఘనత డాక్టర్ ఎంవి కోటిరెడ్డికే దక్కుతుందని వారు చెప్పారు. అనంతరం అదనపు జిల్లా వైద్యశాఖ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి సైదులు డాక్టర్ ఎంవి కోటిరెడ్డి పేద ప్రజలకు ఆధునికమైన వైద్య సేవలు, ఎనస్థీసియా, జనరల్ సర్జరీ, కాన్పుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సేవలందించినారని అన్నారు. నేపథ్యంలో మారుతి నర్సింగ్ కాలేజీల అధినేత సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు మాట్లాడుతూ డాక్టర్ ఎంవి కోటిరెడ్డి పదవీ విరమణ పొందిన తరువాత కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు తన సేవలు క్రియాశీలకంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా ఆసుపత్రి భద్రాచలం, డాక్టర్ బి. సుబ్బరాజు, మారుతి నర్సింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ పి. రాజశేఖర్, ఎన్వి. రామారావు, డాక్టర్ బి. సీతారామరాజు, మారుతి కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఒకప్పుడు డాక్టర్ కాంతారావు గారు పునాదులు వేస్తే డాక్టర్ కోటిరెడ్డి గారు, మన హానబుల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఒక స్తంభాల్లాగా దాన్ని నిలబెట్టారు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇంత ట్రైబల్ ఇంటీరియర్లో కోటిరెడ్డి గారు సూపరింటెండెంట్గా ఉన్న ఒకనొక టైంలో ఒక సింగిల్ గైనకాలజీ డాక్టర్ తోటి 600 డెలివరీలు చేశారు. మన సింపుల్గా 600 డెలివరీలు అన్న నెంబరే చూస్తున్నాం. మన ఈ మారుమూల గ్రామంలో ఉన్న ట్రైబల్ పీపుల్ ఒక డెలివరీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపు 50 నుంచి 60 వేల ఖర్చు వస్తుంది. 50 నుంచి 60 వేల ఖర్చు అంటే రోజువారీ కూలీ చేసే ఒక కుటుంబానికి దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల ఆదాయం. కోటిరెడ్డి గారి గురించి ఆయన ఎక్కడో కారంపూడి ఏరియాలో ఉన్నా కానీ ఆయన ఈ భద్రాచల నియోజకవర్గంలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, ఆయన తెలవని వారు చాలా మందికి 90% డాక్టర్ గారు అందరికీ తెలుసు. అలా తెలిసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఈ ప్రాంతం వారు కాకపోయినప్పుడు కూడా అందరి మనసులో దోచుకొని అందరికీ ఎంతో సర్వీస్ ఇచ్చి అందరి దగ్గర కూడా ఒక దేవుళ్ళలాగా కోటిరెడ్డి గారు ఉన్నారు. ఇవాళ చాలామంది చూస్తూ ఉన్నాం, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలంటే ఏదో టైం ప్రకారం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో ఇబ్బందులు పడుతూ చాలా గిరినేతలు కూడా చాలామంది చాలా ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారికి ఈ ఆరోగ్యం అనేది దానికి ఈనాటి హాస్పిటల్ పోతే ఎలా ఖర్చులు ఉన్నాయో మన అందరికీ తెలుసు. వచ్చేది 2 పేర్లు. ఒకటి డాక్టర్ కాంతారావు గారు, 2 మన కోటిరెడ్డి గారు, 3 అంటే ఎమ్మెల్యే గారు కాబట్టి వారి యొక్క రెప్యుటేషన్ వారి క్రెడిట్ అంతా అది వేరే ఉంటుంది. కాంతారావు గారు, కోటిరెడ్డి గారు ఎందుకంటున్నానంటే గవర్నమెంట్ హాస్పిటల్ మరి పేరులాగానే వాళ్ళు గుర్తొచ్చినట్టు ఒక్కనాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రకంగా ఇంత పెద్ద బిల్డింగులు ఇవన్నీ ఉండేవి కావు. ఒక హయాంలోనే హాస్పిటల్ ఒక స్టేప్ మార్చుకొని ఒక 100 బెడ్స్ లెవెల్కి ఎదిగింది. ఆ తర్వాత మన కోటిరెడ్డి గారు వచ్చారు, 100 బెడ్స్ని 200 బెడ్స్ చేసి దాన్ని అభివృద్ధి చేశారు. ఇదంతా ఆషామాషిగా జరగలేదు.
మరి గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్లో అంత డెవలప్మెంట్ జరిగిందంటే వాళ్ళు చేసినటువంటి కృషి, దాని మీద వాళ్ళు చేసినటువంటి అంకిత భావం వల్లనే అంత పెద్ద హాస్పిటల్, ఏజెన్సీ హాస్పిటల్, ఇది హార్ట్ ఆఫ్ ద ఏజెన్సీ ఉంటుంది దీన్ని.